ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్, ట్రంక్ రోడ్, RSR కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. బోగోలు మండలంలో కావ్య కృష్ణారెడ్డికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బోగోలులో దాదాపు వైసీపీని ఖాళీ చేసి 1000 ఏనుగుల బలంతో ఏనుగుల బావి పంచాయతీలో అడుగుపెట్టిన కావ్య కోళ్లదిన్నె వద్ద జన నీరాంజనాలు అందుకున్న కావ్య పూలవర్షం కురిపిస్తూ కావ్యకు ఘనస్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు, సంబరాలు చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన యువత, హారతులు పట్టి ఆహ్వానించిన మహిళలు. కోళ్లదిన్నెలో ఎటు చూసినా జన ప్రవాహం. గ్రామంలోని అన్ని సమస్యలు తీర్చి కావలిని అభివృద్ధి పదంలో నడుపుతానన్న కావ్య, ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన కావ్య. మీరు కూడా అటెళ్ళండి అమ్మా, మీరు కూడా ఇటెళ్ళండి. కానీ వెనకెత్తిన మన జీవితాలు ఏమవుతున్నాయి? గ్యాస్కి బండలు రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, కూరగాయలు రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. వాళ్ళు ఇచ్చేది కొసరంతో, తీసుకునేది కొండంత. కానీ మనం ఇచ్చింది చెప్పుకుంటున్నాం, మనకయ్యే ఖర్చు. ఏదైనా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల గుండెల మీద చేసుకొని చెప్పండి, మా ఇల్లు జగన్మోహన్ రెడ్డి వచ్చే నాటికి ఇట్లుంది, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా ఇల్లు బాగుపడుతుందని చెప్పి ఒక్క కుటుంబం ఉందా? దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞతతో కోరుకుంటున్నాం. అందుకనే బాబు గారు చెప్తున్నాడు, ఏ బిడ్డలైతే చదువుకొని ఖాళీగా ఉండి నిరుద్యోగులు ఉండి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా నేను సాగుతాను, ప్రతి నెల 3000 రూపాయలు ఇచ్చి ఆ బిడ్డల అకౌంట్లో ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించేంత వరకు కూడా నెలవారీగా 3000 రూపాయలు ఇవ్వబోతున్న యువకుల కోసం, చదువుకున్న విద్యార్థుల కోసం ఇవ్వబోతున్న చంద్రబాబుని ఆశీర్వదించండి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి మీ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆలోచించండి. ఈరోజు అమ్మఒడి పథకం ఉంది, మా తల్లి ఒక బిడ్డ సంకల పెట్టుకోండి, ఇంకొక పక్క ఇంటి దగ్గర ఉంటాడు అంటే ఒక బిడ్డతో ఈరోజు ఆగే పరిస్థితి కాదు. ప్రతి పల్లెటూరులో కానీ ప్రతి ఇంట్లో కానీ ఒక బిడ్డ, 2 బిడ్డలో 3 బిడ్డలో మనం సాగుతున్నాం. అమ్మఒడి కింద ఒక బిడ్డకే ఫీజు ఇచ్చి మిగతా బిడ్డలకు ఫీజు ఇవ్వకపోతే ఆ బిడ్డల చదువు యూపు చూడాలి. మనల్ని సాకాల్సిన ప్రభుత్వం, మనం కట్టే ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో మనల్ని సాకాల్సిన ప్రభుత్వం ఒక బిడ్డకి అమ్మఒడి ఇస్తా, మిగతా బిడ్డలకి నేను అమ్మఒడి అని చెప్తున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, ఎంతమంది బిడ్డలు ఉన్నా ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానన్న చంద్రబాబును దీవించండి, నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000, 5 ఉంటే 75,000. మనకు ఓపికొండి కంటే ఎంతమందికైనా కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న చంద్రబాబుని మీరు ఆశీర్వదించండి. మన బిడ్డల జీవితాలకి ఉద్యోగాల కోసం, మన బిడ్డల చదువుకునే ప్రయోజకుల కోసం చంద్రబాబుని ఆశీర్వదిస్తే, చంద్రబాబుకు ఓటేస్తే, సైకిల్ గుర్తుకు ఓటేస్తే మన కష్టాల కడలు తీరి మనందరం కూడా సుఖజీవనాన్ని సాగించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆలోచించండి.
ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు మీ ప్రాంతానికి విచ్చేసి మీ గ్రామ సమస్యలేంటి, మీ ఇబ్బందులేంటి, ఎవరికి కాలనీలు లేవు, ఎవరికి మంచినీళ్ళు లేవు, మీ ఏనుగుల బావికి కేటీఎస్ ద్వారా నీళ్లు రాక ఇబ్బందులు పడుతుంటే ఏ రోజున నీళ్లు తెచ్చే ప్రయత్నం కానీ, కాలువలు తవ్వించిన పరిస్థితి కానీ ఏమన్నా ఒక్క కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగా చేశారో దయించి ఆలోచించమని మేము అంటున్నాం. ఏదో ఎలక్షన్ వచ్చింది, తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నారు, వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారు. మీరు ఆలోచించి విఘ్నతతో విచక్షణ మర్చిపోయి ఓటేస్తే వాళ్ళు తాయిలాలు ఇచ్చారనో, గిఫ్ట్లు ఇచ్చారనో, బంధుత్వమనో, తెలిసినోడు వచ్చాడనో, ఇబ్బంది పెట్టాడనో, మొహమాడు పెట్టాడనో ఓట్లేస్తే వేసేది ప్రతాప్ కుమార్ రెడ్డికి, మోసం చేసేది వైసీపీ ప్రభుత్వం. మీ ఊర్లో లీడర్లు కాదు. అందుకోసమే ఈరోజు మీ లీడర్లందరూ ఏమయ్యారు? ఈ ఊర్లో డ్రింకింగ్ సమస్య లేదు, ఆర్టీసీ బస్సు లేదు, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం హయాంలో వేసిన సిమెంట్ రోడ్డు తప్ప ఏ ఒక్క రోడ్డు వేయలేదు. ఈరోజు రోడ్లన్నీ గుంటలమైపోయినాయి. ఏంటి లీడర్లు ఓట్లు వేయించిన లీడర్లు ఎందుకు అడగరు? అందుకని ఆలోచించమంటున్నా. తప్పకుండా నేను కూడా మాకు పల్లె ప్రాంతానికి చెందినటువంటి వాడిని, నిరుపేద కుటుంబంలో పుట్టా. నేను కూడా వ్యవసాయంలో నాకంటే మీరు ఎక్కువ పనులు చేసి ఉండరు. నేను చంగత్తులు వేసా, నాటేసా, నాటు పెరిగా, దుక్కి దున్నా, అన్నీ చేసి మేము కూడా 2 ఎకరాల ఆసాముగా ఉన్న కుటుంబం నుంచి పుట్టా. నేను చదువుకునే రోజుల్లోనే మా అన్నదమ్ములు విడిపోతే మేమందరం కలిసి నేను వ్యవసాయం చేసుకున్నా. 90 సంవత్సరం వరకు మా ఇంట్లో కరెంటు లేని పూరింట్లో బతికిన వ్యక్తిని నేను. కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు కాబట్టి ఆ దేవుడు నేను క్రమశిక్షణతో ఎదిగాను కాబట్టి ఆ దేవుడి ఆశీస్సులతో ఈరోజు పేద ప్రజలకందరూ కూడా సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. తప్పకుండా నేను సేవ చేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా. నాకు 2 బిడ్డలు ఉన్నారు. పెద్ద పాపకి మ్యారేజ్ చేశాను, 2వ బిడ్డ ఈరోజు డాక్టర్ చదువుతుంది. నేను నా 2 బిడ్డల్ని కూడా కూర్చోబెట్టి, నా భార్యని కూర్చోబెట్టి నేను సేవ చేయాలి. పోతా ఎత్తుకపోతే ధనం కాదు, కీర్తి. ఆ కీర్తి కోసం నేను జీవించాలనుకుంటున్నాను. కాబట్టి నేను నిరంతరం కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలని అనుకున్నప్పుడు వాళ్ళు ప్రోత్సహించినటువంటి ప్రోత్సాహం వల్లే ఈరోజు మీ ముందుకు వచ్చా. ఒక్కటి మటుకు మీకు హామీ ఇస్తా, కావ్య కృష్ణారెడ్డికి వేసిన ఓటు ఒక ప్రతాప్ రెడ్డి లాంటి వ్యక్తికి వేసాం. ఏ దుర్మార్గాలు చేస్తున్నాడు, భయపెడుతున్నాడు, పోలీసుల చేత దొంగ కేసులు పెడుతున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, ప్రజలకు ఏ ఒక్క పని కూడా చేయలేదు అనిపించకుండా శబాష్ మంచి వ్యక్తికి ఓటేసాం, మాకందరికీ కాపలా కాస్తున్నాడు, మా ఊరికి సేవ చేస్తున్నాడు, మాకు అన్ని విధాల అండదండలుగా ఉన్నాడు అనిపించే విధంగా నేను జీవిస్తానని, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, పేద బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేసే భాగ్యాన్ని మీకు కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ రోజున మీరు చూపించిన ప్రేమ, నా కోసం మండు టెండర్లో ఎదురు చూసిన చూపులు తప్పకుండా నా హృదయంలో ఉంచుకుంటా. తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలు ఆదుకుంటా. తప్పకుండా ఈ గ్రామాన్ని. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.